అదొక మారుమూల గ్రామం. ఆ ఊరి పొలిమేరలో ఒక పురాతనమైన వనం మైసమ్మ గుడి ఉంది. ఆ గుడి చుట్టూ ఉన్న అడవిలోని చెట్లను కొట్టకూడదని, అక్కడ ఉన్న పువ్వులను కూడా కోయకూడదని గ్రామస్థుల నమ్మకం. ఎవరైనా పొరపాటున ఆ అడవికి హాని చేస్తే మైసమ్మ ఆగ్రహానికి గురవుతారని పెద్దలు చెబుతుంటారు. అదే గ్రామానికి చెందిన శేఖర్ అనే యువకుడు పట్టణంలో చదువుకుని వచ్చాడు. అతనికి ఇలాంటి నమ్మకాల మీద అస్సలు నమ్మకం లేదు. ఇదంతా మూఢనమ్మకం, ఈ చెట్లు కొట్టి అమ్మితే చాలా డబ్బులు వస్తాయి అని తన స్నేహితులతో అనేవాడు. ఆ రాత్రి ఏం జరిగింది? ఒక అమావాస్య రాత్రి, ఎవరికీ తెలియకుండా శేఖర్ ఒక గొడ్డలి తీసుకుని ఆ మైసమ్మ వనంలోకి వెళ్లాడు. ఒక పెద్ద వేప చెట్టును కొట్టడం మొదలుపెట్టాడు. మొదటి దెబ్బ వేయగానే ఎక్కడో దూరంగా కుక్కలు వింతగా అరిచాయి. రెండో దెబ్బ వేయగానే చెట్టులోంచి ఎర్రటి ద్రవం, రక్తం లాంటిది కారడం మొదలైంది. శేఖర్ భయపడి ఆగిపోయాడు. గాలిలో ఒక్కసారిగా ఉధృతి పెరిగింది. గజ్జెల శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే సుమారు 7 అడుగుల ఎత్తున, మెడలో పసుపు బట్టలు, చేతిలో త్రిశూలం, నుదుటన పెద్ద కుంకుమ బొట్టుతో ఒక ఆకారం కనిపించింది. ఆమె కళ్ళు నిప్పు కణికల్లా మెరుస్తున్నాయి. నా బిడ్డలను, చెట్లను నరుకుతావా? అని ఒక గంభీరమైన గొంతు వినిపించింది. ఆ ధ్వనికి భూమి కంపించినట్లు అనిపించింది. శేఖర్ భయంతో గొడ్డలి పడేసి పరిగెత్తడం మొదలుపెట్టాడు. కాని అతను ఎంత పరిగెత్తినా మళ్లీ అదే గుడి మెట్ల దగ్గరకు వస్తున్నాడు. చివరకు మైసమ్మ విగ్రహం ముందు స్పృహ తప్పి పడిపోయాడు. ముగింపు: మరుసటి రోజు ఉదయం గ్రామస్థులు శేఖర్ను చూశారు. అతనికి పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నాడు. అతని ఒళ్లంతా గీతలు పడి ఉన్నాయి. ఊరి పెద్దలు వచ్చి మైసమ్మకు శాంతి పూజలు చేసి బలి ఇచ్చాక కానీ శేఖర్ మామూలు మనిషి కాలేదు. అప్పటి నుండి శేఖర్ అడవివైపు కన్నెత్తి చూడలేదు. సరే కదా, ఆ వనానికి కాపలాగా ఉండటం మొదలుపెట్టాడు. గ్రామ దేవతలు అంటే కేవలం రక్షించేవారు మాత్రమే కాదు, ప్రకృతికి హాని తలపెడితే శిక్షించే శక్తులు కూడా అని ఆ గ్రామం నమ్ముతుంది.